మీరు గమనించండి 9 నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలోళ్ళకి పెద్ద మనుషులకి కేసీఆర్ 2000 ఇస్తున్నాడు మేము 4000 ఇస్తాం కేసీఆర్ అవ్వకి ఇస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో ఒక్క అవ్వకు ఒక్క తాతకు 4000 రూపాయలు వచ్చిందా 4000 కాదు ఆ 2000 దిక్కులేవు జనవరి నెల ఎగ్గొట్టిండు ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మొనగాడు ఏం చెప్పిండు మీరు నాకు ఓటేయండి నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9 నాడు వెంటనే సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు రగిలిపోతా ఉన్నారు 49,000 కోట్ల రుణమాఫీ ఇవాళ 11-12 కుదించి అందరికి అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి ఇగో ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇవాళ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తూ ఉన్నారు కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు రైతు బంధు నేను 15,000 ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆ 10,000కే దిక్కులేదు ఆ 10,000కే దిక్కులేదు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా కాదు ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు ఎప్పుడు వీక్తాడో ఎవడు వీక్తాడో నల్గొండ బాంబా ఖమ్మం బాంబా ఆ భయంలోనే బతుకుతున్నాడు 9 నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేని పరిస్థితి ఆడపిల్లల పెళ్లిలకు డైలాగ్ కొట్టిండు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు బతుకమ్మ పండుగ వస్తున్నది ఇంకొక 10 రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక 9 నెలల్లో మరి ఆ 4-5 లక్షల మంది ఆడబిడ్డలకు కూడా తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలి దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇట్లా ఒక్కటి కాదు తమ్ముళ్ళకి చెప్పిండు చెల్లెళ్ళకి చెప్పిండు చదువుకున్న పిల్లలకి కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే అన్నాడు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి 95% మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇయ్యలేదు అని చెప్పి నమ్మించి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమన్నట్టు నమ్మించి ఆఖరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు 1 కాదు 2 కాదు మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీని తెచ్చిండు అశోక్ నగర్ అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ తాక్కుంటా రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పిల్లల్లో కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి నేను ఇస్తాను మీకు ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఈ రోజుకు మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చిన అని చెప్తున్నాడు చెప్పేందుకన్నా కొద్దిగా సిగ్గుండాలనా ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత లెటర్ ఇవ్వాలి ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చేసినట 30,000 ఇచ్చేసినా 65,000 ఇచ్చేసినా నోటి మాటగా చెప్పేస్తున్నాడు పెళ్లి కాలే సంసారం చేయలే కానీ పిల్లలు పుట్టినాడు ఇది ఎక్కడ లెక్క నోటిఫికేషన్ ఇవ్వలే పరీక్ష పెట్టలే మరి ఉద్యోగం ఎడికెళ్ళి ఇచ్చినావు అంటే చెప్పాడు చెప్పవా అంటే చెప్పాడు అట్లెట్లా అంటే గట్లే దబాయించుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడు ఒరులుడు రోజు తెల్లారేస కేసీఆర్ను బూతులు తిట్టుడు తప్ప ఈ 9-10 నెలల్లో చేసిన పని మాత్రం ఒక్కటి కూడా లేదు